హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం సికింద్రాబాద్ బిహైండ్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్న తవ్వ శ్రీనివాస్ అండ్ కోలో ఉన్నాం. సో ఈరోజు మీ అందరి కోసం మంచి ఫెస్టివల్ కలెక్షన్ చూపించబోతున్నాను. గెట్ రెడీ. సో ఈరోజు మరి మంచి ఫెస్టివల్ కలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు తవ్వ శ్రీనివాస్ అండ్ కోలో ప్రమోద్ గారు. హాయ్ అండి. హలో మేడం. మరి ఈరోజు మనకి ఫెస్టివల్ కలెక్షన్ చూడబోతున్నాం కదా. ఫస్ట్ ఏ సారీస్ చూద్దాం. ఫస్ట్ కోటా చూపిస్తానండి. ఓకే ఓకే. కోటా అండి, టిష్యూ కోటా ప్యూర్. ఓకే ఓకే. సో మనకి ఇది వచ్చిందేమో మెహందీ గ్రీన్కి అండ్ ప్యారెట్ గ్రీన్కి ఒక మిడిల్ షేడ్ ఉంటుంది. అంటే ఇదంతా కూడా టిష్యూ వచ్చింది కాబట్టి ఒక డిఫరెంట్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం పళ్ళు పాట నుంచి చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి బోర్డరు, ఇది బోర్డర్ కూడా మనకి గోల్డెన్ కలర్లో షిమ్మర్ స్టైల్లోనే తీసుకున్నారన్నమాట. ఈ సింపుల్ బోర్డర్ అనేది ఆల్ 3 సైడ్స్ వస్తుంది. ఇది మనకి గ్లిటరీగా ఉంటుంది. సో గోల్డ్ జ్యువెలరీ ఏదైనా వేసుకున్నప్పుడు కూడా ఇది ఇంకొంచెం ఎలివేట్ అవుతూ ఉంటుంది. శారీ పైన వచ్చేసి ఇది ఆల్మోస్ట్ హాఫ్ వరకు మనకి ప్లెయిన్ వస్తుంది కదా. కింద అంతా వచ్చేసరికి వర్క్ అనేది వచ్చిందన్నమాట. క్రీపర్ వర్క్లో కొంచెం కంప్యూటరైజ్డ్ స్టైల్లో డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే దీని ఫినిషింగ్ అనేది కాస్త డిఫరెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. అయితే ఇందులో ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ గోల్డెన్ కలర్ ఈ థ్రెడ్ వర్క్ అంటే జరీ వర్కే కాకుండా సిల్వర్ కలర్లో కూడా తీసుకున్నారు. సో ఈ శారీ అంతా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది. అంతే కదా సార్? ఆల్ ఓవర్ వస్తుందండి సేమ్ ఇలానే. ఓకే. సో ఫుల్ మొత్తం అంతా ఫ్రిల్స్ లో వరకు కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అయింది, ఎక్కడ మిస్ కాకుండా. ఇది వచ్చి బ్లౌజ్ రన్నింగ్ లో వచ్చేసింది. ఇంకా ఇక్కడ మనకి కావాలనుకుంటే వేరే వర్క్స్ ఏమైనా చేయించుకోవడానికి స్కోప్ కూడా ఉంది. అండ్ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. ఇందులో కలర్స్ ఉంటాయండి. 6 కలర్స్ ఉంటాయి. 6 కలర్స్. ఓకే. అన్ని టిష్యూలో వచ్చినాయి. ఓకే. మనకి కోటాలో ఇప్పటి వరకు మీరందరూ ఈ టైప్వి ప్లెయిన్ చూసుంటారు. ఎక్కువ శాతము ప్లెయిన్లో కనబడుతూ ఉన్నాయి. టిష్యూలో వచ్చింది అనేసరికి ఇది చాలా బ్రైట్గా ఉంటుంది అన్నమాట. ఏ పార్టీస్కైనా ఈవెన్ నైట్ టైమ్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నైట్ టైం పార్టీస్ కూడా. ఓకే. మరి ఇది కాస్ట్ ఎలా పడుతుందండి? 2750 పడుతుంది. జనరల్గా మనకి టిష్యూలో చూసినట్లయితే కాస్ట్ అన్నీ అబౌవ్ 3000 పైనే పడుతూ ఉంటాయి. బట్ ఇంత బ్యూటిఫుల్ డిజైన్లో ఇంత మనకి అంటే లైట్ వెయిట్లో మంచి ఫ్యాబ్రిక్లో వచ్చింది ఈ సారీ. చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. సో ఇదేం సారీ అండి? చెట్టినాడు సీకో అండి. చెట్టినాడు సీకోనా? ఓకే. సో దీంట్లో మనం డిజైన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా బాగుంది. అంటే కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఒకటి వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ స్టైల్లో తీసుకుని ఇంకోటి చెక్స్ స్టైల్లో తీసుకున్నారు. పళ్ళులో తీసుకున్నట్లయితే ఈ జరీ థ్రెడ్తో అంటే ఆల్మోస్ట్ కొంచెం కాపర్ షేడ్ ఉంటుంది. దీంట్లో మనకి ఫ్లవర్స్ డిజైన్స్ ఇచ్చారు అండ్ థ్రెడ్ వర్క్తో కూడా తీసుకున్నారు. గ్రీన్ కలర్లో ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి ఈ పింక్ కలర్లో కూడా చిన్న బోర్డర్స్ లాగా యాడ్ చేయడం వల్ల శారీ అంతా మంచి కలర్ఫుల్గా కనబడుతుంటుంది. మస్టర్డ్ కలర్లో మనకి ఈ లైన్ అనేవి వచ్చాయన్నమాట. అంటే చెక్ స్టైల్లో వచ్చిన డిజైన్. శారీ మెయిన్ బేస్ కలర్ మాత్రం బ్లూ కలరు. ఈ బ్లూ కలర్ చాలా మందికి అంటే ఎలాంటి స్కిన్ కాంప్లెక్షన్ ఉన్నా సరే బాగా సూట్ అవుతుంది ఈ కలర్ అనేది పర్టికులర్గా. పైన బార్డర్ తీసుకున్నట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ కూడా మిక్స్ చేశారన్నమాట మనకి. అంటే ఈ గ్రీన్ కలర్ అనేది రావడం వల్ల మనకి ఎలాంటి బ్లౌజ్ వేసుకున్నా అంటే ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా ఆల్మోస్ట్ అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సెట్ అయిపోతుంది. ఈ బార్డర్ కూడా కొంచెం సింపుల్గా తీసుకున్నారు. చాలామంది కొంచెం సింపుల్ బార్డర్స్ కావాలి, పెద్ద బార్డర్స్ వద్దు అనుకునే వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. దీని మీద కూడా వర్క్ తీసుకున్నట్లయితే థ్రెడ్ వర్క్ వచ్చింది. 2 కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఎల్లో షేడ్లో ఉన్న థ్రెడ్ వర్క్ అండ్ పింక్ మిక్స్ చేశారు. ఇందులో సెల్ఫ్ స్టైల్లో కనబడుతుంటుంది అనమాట. కాకపోతే స్కై బ్లూ కలర్లో ఈ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇదే డిజైన్ మొత్తం శారీ అంతా కంటిన్యూ అవుతుంటుంది. కింద బోర్డర్ తీసుకున్నట్లయితే కనుక పైన వచ్చినట్లుగా కాకుండా ఇక్కడ కొంచెం విడ్త్ ఎక్కువ వస్తుంది, ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది, బాగా హైలైట్ అవుతుంది. టోటల్ శారీ అంతా ఇలానే కంటిన్యూ అయిపోతుంది కంటిన్యూగా. సో దీనికి బ్లౌజ్ తీసుకున్నట్లయితే కనుక మనము బ్లౌజ్ అనేది రన్నింగ్లో వచ్చింది. సో రన్నింగ్ స్టైల్ అంటే మనకి శారీ అంతా చాలా కలర్ఫుల్గా అన్ని కలర్స్ యాడ్ అయ్యాయి కాబట్టి ఇది జస్ట్ ప్లెయిన్ ఇచ్చారన్నమాట మనకి ఇదే ఫ్యాబ్రిక్లో. అండ్ ఈ బోర్డర్స్ని కూడా కంటిన్యూ చేస్తారు. దీని మీద కూడా మంచి వర్క్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? 2650నా? ఓకే. సో రెండు ఇంచుమించుగా మనకి ఒకటే కాస్ట్ ఉన్నాయి. అయితే ఏ స్టైల్లో కావాలనుకునేది మన ఇష్టం అన్నమాట. ఇది ఆల్మోస్ట్ మనకి ఉప్పాడ ఈ స్టైల్ పట్టు శారీస్లా సేమ్ లుక్ ఇస్తుంది ఇది. ఇందులో కలర్స్ ఉన్నాయా? ఇందులో కూడా 6 కలర్స్ ఉంటాయి. 6 కలర్స్ ఉంటాయి. ఓకే ఫైన్ అండి. నెక్స్ట్ సారీ చూద్దాము. ఇది ప్లెయిన్ పట్టు పైన జూట్ వీవ్ అండి, ప్యూర్ సిల్క్ అండి. ఇది కంప్లీట్ కడ్డీ బోర్డర్ వస్తుంది. ప్యూర్ రా సిల్క్ ఇది? ప్యూర్. ఓకే. సో ప్యూర్ రా సిల్క్ లో వచ్చింది. మనకి చాలా మందిలో అంటే ఇలా ప్లెయిన్ గా కావాలి జస్ట్ బార్డర్ ఉండి సారీస్ అనుకుంటారు. అది కూడా మంచి ఫ్యాబ్రిక్ లో అయితే కనుక మనకి మంచి లైఫ్ వస్తుంది కదా. సో అలాంటప్పుడు కనుక ఇలాంటి ప్యూర్ రా సిల్క్ పట్టులోకి వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు అనేది కొంచెం కలర్ఫుల్గా యాడ్ చేశారన్నమాట, డిఫరెంట్ కలర్స్. ఇక్కడ వచ్చేసరికి ఇది డార్క్ నేవీ బ్లూ, ఇది ఇంచుమించుగా మనకి బ్లాక్ షేడ్ కనిపిస్తుంది కానీ డార్క్ నేవీ బ్లూ తీసుకున్నారు. పీచ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, పింక్ అన్ని కలర్స్ యాడ్ చేశారు. సో కలర్ఫుల్గా మనకి ఇది పళ్ళు పార్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బోర్డర్స్ తీసుకున్నట్లయితే జరీ బోర్డర్స్ యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి
మనకి పట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి జస్ట్ ఇలా ప్లెయిన్ ఉన్నారు కానీ ఇలా స్ట్రైప్స్ లాగా కనబడుతూ ఉంటాయి అన్నమాట, అంటే సెల్ఫ్లో కనబడుతుంది అది. సో ఇదే బార్డర్ మనకి కింద సైడ్ కూడా వచ్చింది అన్నమాట, ఇంత సింపుల్గా ఉంటుంది. అయితే బార్డర్ అనేది మంచి గోల్డెన్ ఎల్లో షేడ్లో ఉంది కాబట్టి హైలైట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఫ్రిల్స్ పెట్టిన సింగిల్ లేయర్కి కూడా ఈ ఫ్యాబ్రిక్ అనేది కంఫర్ట్ ఉంటుంది, అంటే సీ త్రూ లేకుండా కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మొత్తం శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, సో బ్లౌజ్ అనేది మనకి బ్లూ కలర్లో ఇచ్చారు. ఈ బ్లూ కలర్లో వచ్చింది కూడా ఫ్యాబ్రిక్ అనేది మాత్రం సేమ్ వచ్చింది అనమాట, రా సిల్క్లో ఇచ్చారు కదా. ఓకే, ఈ బార్డర్స్ని కూడా కంటిన్యూ చేస్తారు. యాక్చువల్గా మనకి పళ్ళులో రకరకాల కలర్స్ అన్నీ యాడ్ అయ్యాయి కాబట్టి ఆప్షనల్, మనకి దగ్గర ఉన్న ఇమ్మీడియట్గా కావాలనుకుంటే ఏ బ్లౌజ్ కూడా సెట్ అవుతుంది దీనికి. అదర్వైజ్ దీనికి ఇచ్చింది మాత్రం అలౌట్ చేసింది మాత్రం బ్లూ కలర్, మంచి బ్లూ కలర్ ఇచ్చారు. జనరల్గా ఈ కలర్ మనకి దొరుకుతుండదు. ఓకే, మరి ఇది కాస్ట్ ఎంత పడుతుంది? 3150 అండి. 3150. ఇది యాక్చువల్గా చాలా రీజనబుల్, ఎందుకంటే ఇంత మంచి ప్యూర్ రా సిల్క్ పట్టులో మనం ఎక్కడ చూసినా చాలా కాస్ట్లీ ఉంటాయి శారీస్ అన్నీ, ఇది చాలా రీజనబుల్గా ఉంది. ఓకే, హోల్సేల్గా చాలా రీజనబుల్గా ప్రైస్ కావాలనుకుంటే మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి. సికింద్రాబాద్ బిహైండ్ మహంకాళి టెంపుల్, తవ్వ శ్రీనివాస్ అండ్ కోకి ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ప్రమోద్ గారు, ఇదేం సారీ? ఇది రా సిల్క్ అండి, మొత్తం వీవింగ్ బూటా వస్తుంది, కడ్డీ బార్డర్ వస్తుంది. ఇది డిజైనర్ కలెక్షన్ అండి. ఇందులో 10 డిఫరెంట్ పీసెస్, 10 డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది, కలర్స్ ఉండవు ఇందులో. ఓకే, సో మరి క్యాటలాగ్ పీసెస్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు అనమాట. అంటే మనకి రిపీటెడ్ సేమ్ సారీ మనకి కనిపించదు, ఎందుకంటే ఇందులో 10 డిఫరెంట్ కలర్స్లోనే డిఫరెంట్ డిజైన్స్లోనే వస్తుందంట. శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. బోర్డర్స్ వచ్చేసరికి మనకి జరీ బోర్డర్స్ వస్తాయి, కడ్డీ బోర్డర్స్. వన్ సైడ్ కూడా సింపుల్గానే ఇచ్చారన్నమాట, అంటే పళ్ళు అనేది ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు కాబట్టి సింపుల్గా లైన్స్ లాగా తీసేసుకున్నారు జరీతో. సో మొత్తం శారీ అంతా ఇలానే వస్తుంది కదా. ఈ కింద మనకి ఈ బంచెస్ అనేవి కూడా బాగా హైలైట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రిల్స్లోకి వచ్చేసరికి ఈ మొత్తం స్టెప్స్ పెట్టుకున్న ఫ్రిల్స్లోకి వచ్చినా కూడా ఇవన్నీ హైలైట్ అవుతూ ఉంటాయి బంచెస్ అనేది, సింపుల్గా ప్లెయిన్గా కాకుండా కొంచెం హెవీ కనిపించడం కోసం. బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి, పింక్. ఓకే, సో పింక్ కలర్లోనే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ కాలేదు, అదే ఇచ్చారు సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. రా సిల్క్లో జనరల్గా మనకి బ్లౌజెస్ అన్ని రా సిల్క్ ఇస్తుంటారు. ఇది శారీ అంతా కూడా రా సిల్కే, బ్లౌజ్ కూడా రా సిల్క్ ఇచ్చారు. పింక్ ఇచ్చారు కాబట్టి దీని మీద ఆరెంజ్ కలర్తో కూడా ఏదైనా వర్క్ అన్నా చేసుకోవచ్చు, అదర్వైజ్ ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇది ఎంత కాస్ట్ పడుతుంది? 1360. 1360 చాలా రీజనబుల్గా ఉందండి, అంటే చాలా బాగుంది శారీ మాత్రం. చాలా మంచి ఏదైనా వెడ్డింగ్ కలెక్షన్ లా కూడా ఆ టైంలో మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. తవ్వ శ్రీనివాస్ అండ్ కోలో మరిన్ని బ్యూటిఫుల్ శారీస్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ హలో లేడీస్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఇదేం సారీ అండి? చందేరి అండి. చందేరి, ఓకే. సో చందేరిలో మనకి కొన్ని కలెక్షన్స్ చూస్తున్నాము. అయితే ఈ టైప్లో అంటే మధ్యలోంచి మనకి ఈ జరీ లైన్స్ అనేది ఇలా క్రాస్గా వస్తూ కాస్త డిఫరెంట్గా తీసుకున్నారు. చందేరిలో కూడా ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ కొంచెం ఇంచుమించుగా కాటన్ స్టైల్లో ఉండి మంచి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ ఈ టైప్ క్లాత్ కానీ ఇప్పుడు చూస్తున్న డిజైన్స్ కానీ చాలా నచ్చుతాయి. ఫస్ట్ ఇక్కడ పళ్ళు కూడా తీసుకున్నట్లయితే సింపుల్ పళ్ళు తీసుకున్నారు, గ్రీన్ కలర్ కనబడుతుంటుంది. దీని మీద ఈ మ్యాంగో స్టైల్లో మనకి ఈ చిన్న లీఫ్ లాగా ప్లాన్ చేశారన్నమాట. జస్ట్ ఈ బంచెస్ అనేవి ఒక సింగిల్ రోలో కంటిన్యూ అవుతుంటే 2 సైడ్స్ లావెండర్ కూడా మిక్స్ చేస్తూ లైన్స్ తీసుకున్నారు అండ్ జరీ లైన్స్ ఇక్కడ వచ్చాయి. ఇక్కడ కూడా లావెండర్ కలర్లోనే మనకి ఒక చిన్న పైపింగ్ లాగా ఇచ్చారన్నమాట. 2 సైడ్స్ ఈ కడీ బోర్డర్ స్టైల్లోనే వస్తుంది. శారీ అంతా కూడా 2 షేడ్స్ ఉన్నాయి. వన్ సైడ్ నుంచి మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ మోస్ట్లీ మాత్రము పీచ్ కలర్ కనబడుతూ ఉంటుంది. శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది కదా. ఓకే, మరి దీనికి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సో పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం సింపుల్గా ఇలా ప్లెయిన్గా కావాలి అనుకుంటూ ఉంటారు, అంటే కాంట్రాస్ట్లు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇది కాస్ట్ ఎంత పడుతుంది? 1850 పడుతుంది. ఓకే అండి, ఇందులో కూడా కలర్స్ 6 కలర్స్ వస్తుంది. ఓకే, 6 కలర్స్ వస్తాయంట. ఓకే, ఫైన్ అండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఓకే, ఇదేం సారీ అండి? టస్సర్ అండి, ఇది మళ్ళీ ఫుల్ ఇన్లో ఉంది ఇప్పుడు. ఓహో, టస్సర్ సిల్క్ మనం ఒకప్పుడు విన్నాము, సో మళ్ళీ ఇప్పుడు వచ్చింది. యాక్చువల్గా టస్సర్ సిల్క్లో మనకి ఒక 2-3 టైప్స్ కూడా ఉంటాయి. ఒకటి వచ్చేసి బాగా స్టిఫ్గా ఉంటుంది, ఇది వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. చూసారు కదా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది. ఫాలింగ్ స్టైల్ చాలా మంది కావాలనుకుంటారు. అట్ ది సేమ్ టైం మనకి సీ త్రూ ఉండకూడదు అనుకుంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ రావచ్చు అన్నమాట. మంచి లైఫ్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తున్న కాంబినేషన్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి బేజ్ కలర్ స్టైల్లో, అంటే ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ మనకి హాఫ్ వైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ లైట్ కలర్ తీసుకున్నారు, దీనికి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ పళ్ళు కూడా చాలా సింపుల్గా జస్ట్ ఎల్లో కలర్లో ప్లెయిన్ బార్డర్ లాగా మాత్రం వస్తుంది. ఇదే బార్డర్ లాగా మనకి ఇక్కడ పైన బార్డర్ని కూడా తీసుకున్నారు. మిగతా అంత మాత్రం చిన్న చిన్న బుట్టి లాగా యాష్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ వర్క్ అనేది టోటల్ త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంటుంది. పైన కింద వచ్చేసరికి మాత్రము ఎల్లో కలర్లోనే ఇచ్చారు, అయితే సెల్ఫ్ కలర్లోనే కనబడుతుంటుంది కాబట్టి లైట్ వేరియేషన్ ఉంటుంది. దీంతో జస్ట్ ఒక లైన్స్ లాగా తీసుకోవడం జరిగింది అన్నమాట. వీటిని మాత్రం మొత్తం కింద బోర్డర్ అంతా కూడా ఫిల్ చేశారు. మనకి మొత్తం ప్రిల్స్ పెట్టిన అంతా కూడా హైలైట్ అవుతూ ఉంటుంది కింద స్కర్ట్ బోర్డర్ స్టైల్లో. టోటల్ శారీ అంతా ఇలానే వచ్చింది. దీనికి మనం బ్లౌజ్ చూద్దాం మరి. సో ఎల్లో కలర్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ శారీకి అదే ఇచ్చారు, మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారు. ఇది కూడా ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు చాలామంది ఈ టైప్లో వాటికి ఇష్టపడుతూ ఉంటారు శారీస్. ఓకే, మరి ఇది ఎంత పడుతుందండి? 1450. జస్ట్ 1450. సో చూసారు కదా, మనం ఇప్పటివరకు ఎన్నో కలెక్షన్స్ చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఫెస్టివల్ స్పెషల్గా వచ్చిన కలెక్షన్ అన్నమాట, ఇప్పుడు కొత్తగా వచ్చింది. సో మార్కెట్లో ఏదైతే కొత్తగా వచ్చిన కలెక్షన్ కావాలనుకుంటారో అండ్ దాంతోపాటు కానీ ఇందాక చెప్పినట్లుగా మీరు ఏమైనా బొటిక్స్ కానీ లేదంటే చిన్న చిన్న షాప్స్ కానీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఎవరైనా హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది. హోల్సేల్ కూడా మెయిన్ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మరి మీరు చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ కంటే హోల్సేల్ వాళ్ళకి ఇంకొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి విజిట్ చేసి చూడండి. సికింద్రాబాద్ బిహైండ్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్న శ్రీనివాస్ అనుకోకి. ఓకే అండి, మరోసారి చూద్దాం. ఓకే, ఇదేం సారీ అండి? ఇది చెట్టినాడు సీకో విత్ చెట్టినాడు సీకో. ఓకే, చెట్టినాడులో మనం ఇందాక ఒకటి చూసాం కదా, అయితే అందులో మనకి క్రాస్ లైన్స్ అలా ఏవో వచ్చాయి డిజైన్. ఇదైతే ప్లెయిన్ వచ్చింది గ్రీన్ కలర్, దీనికేమో కడి బోర్డర్ వచ్చింది గోల్డెన్ కలర్. ఇది మనము పళ్ళు చూస్తున్నామన్నమాట. పళ్ళు అనేది చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు. సో చెక్స్ ఇలా ప్లెయిన్ చాలా మంది ఈ మధ్య లైక్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంటుంది కూడా, రిచ్ లుక్ ఉంటుంది, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఇదంతా కూడా చెక్స్ మనకి హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నారు. దీనికి బార్డర్స్ని కూడా ఈ అంటే మనకి జరీ బార్డర్స్ని యాడ్ చేశారు. ఇది మనకి షోల్డర్ పార్ట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ప్రిల్స్లోకి వచ్చేసరికి షోల్డర్ పార్ట్ అంతా ఇలా ప్లెయిన్ వస్తూ ఇదంతా చెక్స్ వస్తుంది అనమాట. డిఫరెంట్గా ఉంటుంది, ఒక డిజైనర్ స్టైల్లో కనబడుతుంటుంది శారీ అంతా. మంచి పట్టు లుక్ కూడా ఉంటుంది కాబట్టి ఈ శారీ చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ ఉంటాయండి? 5 కలర్స్ ఉంటాయి. ఓకే, సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. ఓకే, ఇది కదా బ్లౌజ్. ఓకే, సో సేమ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. మంచి ప్యాటర్న్లో డిజైన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇది ఈవెన్ 3/4 హ్యాండ్స్తో పాటు అలా ఏదైనా మంచి ప్యాటర్న్ తీసుకోవచ్చు దీంతో. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా? 1950 రూపీస్ పడుతుంది అన్నమాట ఈ శారీ. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సేమ్ ఇదే టైప్లో డిజైన్స్లో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. ఇది బనారస్ జూట్ కోటా వస్తుందండి. ఓహో, బెనారస్ జూట్ కోటా. ఓకే, సో దీని మీద మనకి సెల్ఫ్ డిజైన్ ఎలా ఉంటుందంటే బెనారస్లో మనం ఏదో ఒకటి సెల్ఫ్ డిజైన్ లాగా చూస్తూ ఉంటాం, బూటీస్ అని అలాగా. అయితే ఇది టాప్ టు బాటమ్ వరకు కూడా ఎలా అంటే ఒక లీఫ్ వర్క్ అనేది టచ్ అవుతూ, అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఇక్కడ వరకు ఎండ్ అవుతూ ఒకే లైన్ వస్తూ ఉంటుంది. దీని మీద మనం డిఫరెంట్ వర్క్స్ చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే ఒక జూట్తో మనకి ప్యాచ్ వర్క్ స్టైల్లో కనబడుతుంటుంది అన్నమాట. ఈ వర్క్ అనేది చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఎప్పటికీ కూడా లైక్ చేస్తూ ఉంటారు ఈ టైప్ డిజైన్స్ని. దీని మీద మనకి మళ్ళీ వెల్వెట్ స్టైల్లో వచ్చిన ఫ్లవర్స్ని కూడా యాడ్ చేశారన్నమాట వెల్వెట్ క్లాత్తో. సో ఇవి కొద్దిగా లైట్గా ఎంబోజ్ అవుతూ డిఫరెంట్గా ఉంటాయి. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మిగతా అంతా కూడా అంటే క్రీపర్ స్టైల్లోనే ఫ్లవర్ స్టైల్లో తీసుకున్నదేమో బేజ్ కలర్లో తీసుకున్నారు. బార్డర్ తీసుకున్నట్లయితే కనుక ఇందులో 2 బార్డర్స్ చూడొచ్చు మనము. ఏంటి అంటే ఈ 2 బార్డర్స్ ఫస్ట్ వచ్చేసి ఇది టిష్యూ స్టైల్లో మిక్స్ అవుతూ ఈ బార్డర్ వచ్చింది. దీంతో పాటుగా ఈ గ్రీన్ కలర్లో వచ్చిందంతా కూడా వెల్వెట్ వచ్చింది అనమాట. అండ్ మిడిల్లోంచి ఎల్లో కలర్ వేరియేషన్ చిన్న పైపింగ్ కూడా ఇచ్చారు. ఆల్ 3 సైడ్స్ ఇదే బార్డర్స్ వస్తుంది. శారీ అంతా రెడ్ కలర్ ఉంటుంది. దీని మీద మనకి ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ప్యాచ్ వర్క్ స్టైల్లో, కాకపోతే మనకి అసలు ప్యాచ్ వర్క్ అనేది కూడా అస్సలు అర్థం కాదు. ఇది డైరెక్ట్గా ఇందులో వివింగ్లోనే వచ్చినట్లుగా కనబడుతుంది అనమాట. అంత న్యాచురల్గా అంటే అంత ఫైన్ ఫినిషింగ్లో ఉంది. మొత్తం ఈ చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అంతా త్రూ అవుట్ శారీ కంటిన్యూ అవుతుంటుంది. ఇక్కడ మాత్రం మనకి షోల్డర్ పార్ట్ వరకు ఇలా లెంతీగా వస్తుంటుంది అనమాట. ఓకే, మరి దీనికి శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి జూట్ బ్లౌజ్ అండి, గోల్డెన్ జూట్ బ్లౌజ్. ఓకే, సో గోల్డెన్ జూట్ బ్లౌజ్ ఇచ్చారు, మొత్తం ప్లెయిన్ వస్తుంది. అండ్ ఈ వెల్వెట్ బార్డర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్లోనే ఇచ్చారన్నమాట, కంటిన్యూ అయ్యింది. ఓకే, ఇది కాస్ట్ ఎలా పడుతుంది? 2650 పడుతుంది సారీ. సో దీంట్లో కలర్స్ అవి ఉంటాయి? 4 కలర్స్ ఉంటాయి. ఓకే, 4 కలర్స్ వరకు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే, ఇదేం శారీ అండి? ఇది జార్జెట్ అండి, 2 షేడెడ్ వచ్చి కట్ బార్డర్ వచ్చింది, పాట్లీ పళ్ళు వస్తుంది.
ఓహో ఓకే. ఎస్పెషల్లీ మనం ఈ బోర్డర్స్లో తీసుకున్నట్లయితే కనుక గోటాపత్తి స్టైల్లో, అలాగే రా సిల్క్ అండ్ ఒక డిఫరెంట్ ఫ్యాన్సీ బోర్డర్స్తో పాటుగా మోతీ వర్క్ యాడ్ చేస్తూ ఒక డిఫరెంట్ బోర్డర్ని తీసుకున్నారు. ఇదే బోర్డర్ మనకి పళ్ళు సైడ్ వస్తుంది. ఇక్కడ పైన అంతా కూడా మనకి అంటే సన్ షేడ్స్లో ఏవైతే కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ని ఇక్కడ మిక్స్ చేయడం జరిగింది. లైట్గా ఎల్లో వస్తూ ఇక్కడ చిన్న వేరియేషన్ వస్తూ కింద వచ్చేసరికి కొంచెం రెడిష్ షేడ్ వస్తూ ఉంటుంది. అంటే ఆరెంజ్, ఈ అన్ని కలర్స్ ఆల్ కలర్స్ మిక్సింగ్లో కనబడుతుంటుంది. అయితే ఈ కట్ బోర్డర్ ఏదైతే వస్తుందో అప్పుడు శారీ మొత్తానికి చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. చాలా ట్రెండీగా ఉంటుంది. డిజైనర్ స్టైల్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ కట్ బోర్డర్తో వచ్చిన బోర్డర్ ఏంటంటే మనకి కొంచెం హెవీగానే కనబడుతుంటుంది అనమాట. పైన వచ్చిన ఈ బోర్డర్ని కూడా యాడ్ చేశారు మోతీ వర్క్తో పాటుగానే ఈ డిఫరెంట్ ఫ్యాన్సీ బోర్డర్ని. అండ్ దీంతో పాటుగా దీని మీద స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. సో దట్ దానివల్ల కొంచెం షైనింగ్ కూడా కనబడుతుంటుంది శారీ. హాఫ్ నుండి అంటే సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఇదేం ఫ్యాబ్రిక్? నెట్ అండి. ఓకే, నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్ కింద నుంచి తీసుకున్నట్లయితే కనుక అంటే ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే గోల్డెన్ షేడ్లో తీసుకుంటూ స్టోన్ వర్క్ యాడ్ చేశారు. మొత్తం ఈ ప్రిల్స్ అంతా కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ బార్డర్ దగ్గర తీసుకున్నట్లయితే మనం పైన బార్డర్ని చూసాము, అదే బార్డర్లో ఇంకొంచెం విడ్త్ ఎక్కువ కనబడుతుంటుంది అనమాట. డబుల్ బార్డర్ లాగా కొంచెం హెవీ కనబడుతుంటుంది. ఈ బార్డర్ అంతా కూడా మొత్తం మిగతా ప్రిల్స్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ తీసుకుందాం మనము. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, బెనారస్ బ్లౌజ్ మంచి స్మూత్గా ఉందండి. చాలా కొన్ని రఫ్గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్, అయితే ఇది చాలా స్మూత్ ఉంది. ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి బ్లూ అనేసరికి ఇది చాలా ట్రెండీ కాంబినేషన్. ఇప్పుడు మొత్తం ఈ రకంగా ప్లేన్ ఇచ్చి బార్డర్ని కూడా కంటిన్యూ చేశారు కింద మనకి. సో స్లీవ్స్కి ఇది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రిల్స్లో నెట్ వచ్చింది కాబట్టి దానికి పెట్టికోట్ కూడా ఇచ్చారు. సాటిన్ సమ్ ఏదో ఇచ్చారు ఫ్యాబ్రిక్. ఓకే, నైస్ అండి. మరి ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది మనకి? 3400 అండి. 3400. సో చాలా రీజనబుల్గా ఉంది. మంచి ఫ్యాబ్రిక్స్లో అండ్ మంచి డిజైనర్ కట్ బోర్డర్ వచ్చిందంటే మనకి చాలా కాస్ట్లీ అయిపోతుంది జనరల్గా అయితే, బట్ చాలా రీజనబుల్గా ఉంది కదా. సో ఇందాక చెప్పినట్లుగా మీరు డైరెక్ట్గా కొనుక్కోవాలనుకున్నా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. అంతేకాకుండా హోల్సేల్ వాళ్ళకి ఇంకా చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి ఇలాంటి శారీస్. మరి ఇలాంటి శారీస్ మీరు కావాలనుకుంటే సికింద్రాబాద్ బిహైండ్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్న శ్రీనివాస్ అండ్ కోకి ఒకసారి విజిట్ చేయండి. హలో లేడీస్లో ఇప్పుడు స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఓకే, ఇదేం సారీ అండి? ఇది తాపా సిల్క్ అని చెప్పి టసర్లోనే ఇమిటేషన్ అండి. ఆహా, ఓకే. సో టసర్ లుక్కే కనబడుతూ ఉంటుంది, ఆ షైనింగ్ కూడా ఉంటుంది మనకి. ఇమిటేషన్ అంట. దీనికి మనం బోర్డర్స్ తీసుకున్నట్లయితే కనుక ఈ కడీ బోర్డర్స్ ఇచ్చారు. మెరూన్ కలర్లో కూడా బెనారస్ స్టైల్లో బోర్డర్ని యాడ్ చేశారు. ఇక్కడ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు బ్లూ కలర్లో. అంటే దీంట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా మంచి కాంబినేషన్స్, అంటే చాలా డీసెంట్గా ఉంటాయి. ఇది బేజ్ కలర్ వస్తుంది, దీని మీద గోల్డెన్ కలర్తో ఈ మోటివ్స్ లాగా చూడొచ్చు మనము. ఈ థ్రెడ్ వర్క్ కూడా బ్లూ కలర్లోనే యాడ్ చేశారన్నమాట. అంటే బ్లూ కలర్తో పాటుగా ఈ మెరూన్ వచ్చేసరికి ఈ డిఫరెంట్ కలర్స్ చాలా డిగ్నిఫైడ్గా కనబడుతూ ఉంటుంది. రిచ్ లుక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వల్ల కూడా, అంటే షైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దీన్ని రిచ్గా ఉంటుంది. ఆల్ 3 సైజ్ ఇవే బార్డర్స్ వచ్చాయి. టోటల్ శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుందండి. ఓకే, సో ఇలా కంటిన్యూ అవుతుంటుంది. ఇక్కడ ప్రిల్స్లోకి వచ్చేసరికి ఆబ్వియస్లీ మనకి ఇలాగా తగ్గుతుంది, అక్కడ కనిపించాల్సిన అవసరం అంత ఉంది. ఓకే, సో దీనికి బ్లౌజ్ చూద్దామా? కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రా సిల్క్. ఓకే, సో రా సిల్క్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ కలర్లో ఇచ్చారన్నమాట. సో ఈ బ్లూ కలర్ దీన్ని మనకి ఇక్కడ వర్క్ ఏమన్నా సింపుల్గా కావాలనుకుంటే తీసుకోవచ్చు, అదర్వైజ్ సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ ఉంటాయా? 5 కలర్స్ ఉంటాయండి. బార్డర్ కలర్ చేంజ్ అవుతుందండి, బాడీ కలర్ సేమ్. ఆహా, ఓకే, బాడీ కలర్ మాత్రం సేమ్ ఉంటుంది, బార్డర్ కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఫైన్. దీని కాస్ట్ ఎలా పడుతుంది? 980 రూపీస్. చాలా రీజనబుల్గా ఉందండి. 980 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి తవా శ్రీనివాస్ అండ్ కోలో. మరో శారీ చూద్దాం. ఓకే, ఇదేం సారీ? ఇది సూపర్ నెట్ అండి. సూపర్ నెట్ గోల్డ్ బార్డర్ అటాచ్ వచ్చిందండి. ఓకే, సో సూపర్ నెట్లో మనము చాలామంది ఏదో ఒక వర్క్ వచ్చేసి అలా చూస్తూ ఉంటాము, అలా కాకుండా మన చాయిస్ స్టైల్లో తీసుకోవచ్చు అన్నమాట. దీన్ని మొత్తం ప్లెయిన్ వస్తుంది, ఈ బార్డర్స్ వస్తుంది. ఈ బార్డర్స్ వచ్చాయి కదా మనకి, ఈ బీడ్స్ వర్క్ కూడా వచ్చింది, దీనివల్ల ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. దీంతో పాటుగా బ్లౌజ్ అనేది దీనికి రెడీమేడ్ బ్లౌజ్ని ఇచ్చారన్నమాట. మంచి ఈ వర్క్ అనేది కూడా, అంటే దీనికి ఇచ్చిన ఈ కటింగ్స్ ఈ ప్యాటర్న్లో చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ టైప్ బ్లౌజెస్ తీసుకున్నా లేదంటే ఇంకొంచెం డిజైనర్ స్టైల్లో ఏదైనా ప్లాన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఈ సారీ మరి కాస్ట్ ఎలా పడుతుంది? 1350 అండి.
1350 పడుతుందా? ఇందులో కలర్స్ కూడా ఉంటాయా? 5 కలర్స్ వస్తాయి. ఓకే, అలాంగ్ విత్ మనకి బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ తో పాటుగా ఈ సారీ వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ లోనే. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఇదేం సారీ అండి? ఇది రా సిల్క్ పైన వీవింగ్ బూటీ వస్తుందండి. ఆహా, ఓకే, కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇది మెహందీ గ్రీన్ లో ఒక లైట్ షేడ్, అంటే పిస్తా గ్రీన్ కి ఆ షేడ్స్ మధ్యలో ఉంటుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే దీని మీద వచ్చింది ఒక డార్క్ పర్పుల్ కలర్, మనకి ఆ డార్క్ పర్పుల్ కలర్ దీనికి కాంబినేషన్ తీసుకోవడం వల్ల డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ పళ్ళు అంతా చూసినట్లయితే జస్ట్ ఒక బోర్డర్స్ లాగా ప్లాన్ చేశారు. ఇదంతా కూడా ఫ్లవర్ వర్క్ కూడా యాడ్ చేశారు. మొత్తం అంతా మనకి జనరల్ కొన్నిట్ల మీద జరీ వీవింగ్ స్టైల్లో చూస్తుంటాం కదా, ఇదంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది కాబట్టి నీట్ గా ఉంటుంది. పైన కూడా ఈ బార్డర్ తీసుకున్నట్లయితే జరీ బార్డర్ని ఇచ్చారు. ఇదే బార్డర్ మనకి కింద సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది అన్నమాట. దీంట్లో కూడా ప్లెయిన్ కాకుండా ఫ్లవర్స్ లాగా కొంచెం హైలైట్ అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ లో మనకి ఇందాక చెప్పుకున్నట్లుగా లీఫ్స్ ఇచ్చారు కదా, ఇదంతా థ్రెడ్ వీవింగ్ ఈ డార్క్ పర్పుల్ కలర్ లోనే వస్తుంది. టోటల్ సారీ అంతా ఇంతేనా? ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. మనం ప్రిల్స్ లో కొన్నిటికి హాఫ్ నుంచి చూస్తాం, ఇది మొత్తం వచ్చింది వర్క్ అనేది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి. ఆహా, ఓకే, సో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. జస్ట్ ప్లెయిన్ ది కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. అంటే ఈ పర్పుల్ కలర్ కానీ ఇలా ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్స్ కూడా ఉంటాయి కాబట్టి అట్లా ప్లాన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అదర్వైజ్ ఇది కూడా బాగుంటుంది. మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? 980 రూపీస్. ఇది కూడా 980 రూపీస్ పడుతుంది. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఓకే, ఇదేం సారీ? ఇది ఫ్యాన్సీ అండి, షిమ్మర్ వస్తుంది, నెక్ బార్డర్ అటాచ్ వస్తుంది. ఓకే, చాలా ఫ్యాన్సీగా ఉంది. అంటే చాలా డిజైనర్ స్టైల్లో ఉంది కదా, మంచి కలర్ కాంబినేషన్ కూడా. చాలా మంది విమెన్ అందరికీ కూడా మంచిగా లైక్ చేసే కలర్ ఇది. పింక్ కలర్ ఇది లైట్, అందులో కూడా ఒక డిఫరెంట్ షేడ్ ఇది. దీనికి వచ్చేది మనకి నెటెడ్ ఈ అంటే బార్డర్స్లోనే జనరల్గా ఈ బార్డర్స్ చూస్తూ ఉంటాం. దాంతోపాటుగా ఈ నెటెడ్ బార్డర్ ఇక్కడ అటాచ్ చేసి దాని మీద మనకి సీక్వెన్స్ వర్క్ యాడ్ చేయడం వల్ల పార్టీస్ అది చాలా బాగుంటుంది. ఈవెన్ సింగిల్ లేయర్ కానీ లేదంటే ఫ్రిల్స్ పెట్టుకున్న చాలా బ్యూటిఫుల్గా, అంటే ఎలా అయినా సరే మనకి బాగా హైలైట్ అవుతుంటుంది శారీ అనేది. ఈ బార్డర్స్ ఎస్పెషల్లీ బాగా హైలైట్ అవుతున్నాయి. ఇది కూడా జస్ట్ ప్లెయిన్ ఇవ్వకుండా దీని మీద స్టోన్ వర్క్ కూడా ఇచ్చారన్నమాట. షిమ్మర్ ఫ్యాబ్రిక్ అయినప్పటికీ ప్యూర్ జార్జెట్ అయ్యేసరికి ఇది మనకి మంచి కంఫర్ట్ ఉంటుంది అన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా అంటే ఇది పాడవడం కూడా అంత ఈజీగా అవ్వదు. కొన్ని ఫ్యాబ్రిక్స్లో మాత్రం మనకి త్వరగా బబుల్స్ రావడం ఇట్లా చూస్తూ ఉంటాం. ఇది మాత్రం ఫైన్గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది అంటే షోల్డర్ పార్ట్ చూసాము, ఇప్పుడు చూస్తున్నది ఫ్రిల్స్ పార్ట్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, సేమ్ కలర్ కాంబినేషన్లోనే తీసుకున్నారు. బట్ ఇది వచ్చేసి జీరో నెట్ వస్తుంది. దీని మీద ఈ థ్రెడ్ వర్క్ అనేది చిన్న చిన్న బుట్టీలాగా ఒక డిఫరెంట్ థ్రెడ్ వర్క్, ఇది చాలా బాగుందన్నమాట. చాలా హైలైట్ అవుతుంది. దీని మీద కూడా స్టోన్ వర్క్ వచ్చింది. ఈ నెక్స్ట్ హాఫ్ అంతా ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ హాఫ్ నుంచి తీసుకున్నట్లయితే జీరో నెట్ తీసుకున్నారు. దీని మీద కూడా ఈ థ్రెడ్ వర్క్తో మనకి చిన్న చిన్న అంటే మ్యాంగో స్టైల్లో డిజైన్ తీసుకున్నారు. స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ సీక్వెన్స్ వర్క్ వచ్చిన నెటెడ్ బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంటుంది ఇక్కడ కూడా. సో శారీ అంతా కూడా మనకి చాలా మంచి గ్లిటరీగా, పార్టీస్ ఎస్పెషల్లీ వీటికి చాలా బాగా సెట్ అవుతూ ఉంటుంది. ఇది బ్లౌజ్, గోల్డెన్ బ్లౌజ్. ఓకే, గోల్డెన్ షిమ్మర్ బ్లౌజ్ని ఇచ్చారు. బార్డర్ని కూడా కంటిన్యూ చేశారు. సో దీన్ని మనకి అంటే వేరే వర్క్స్ ఏం అవసరం లేకుండా మంచి డిజైనర్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే కనుక శారీ టోటల్గా చాలా సూపర్గా ఉంటుంది. ఈ కాస్ట్ ఎంత పడుతుంది? 2800 పడుతుంది. సో అండి చాలా బాగుంది. ఇందులో కలర్స్ ఏమైనా అవైలబుల్? ఇది డిజైనర్స్ అండి, 10 డిజైన్స్ వస్తుంది, 10 డిఫరెంట్ డిజైన్స్. 2600 to 2800 మధ్యలో వస్తుంది. 2600 నుంచి 28 మధ్యలో చాలా డిఫరెంట్ కలెక్షన్స్. అంటే ఇదే కాకుండా రకరకాల ఫ్యాబ్రిక్ కొంచెం చేంజ్ అవుతూ, డిజైన్స్ చేంజ్ అవుతూ ఇలా ఉంటుందంట. చాలా బాగుందండి. ఓకే, ప్రమోద్ గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి చాలా బ్యూటిఫుల్ శారీస్ మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్పెషల్లీ ఫెస్టివల్కి సూట్ అయ్యే మంచి కలెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా ఇప్పటి వరకు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్లో ఉన్న శారీస్. ఇలాంటి ఫెస్టివల్ కలెక్షన్ మీరు కూడా కావాలి అనుకుంటే సికింద్రాబాద్ బిహైండ్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్న తవ్వ శ్రీనివాస్ అండ్ కోకి ఒకసారి విజిట్ చేయండి. మరో షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.